ఆ వ్యాపారి, తెలివిగల వ్యాపారి ఒక మైనింగ్ ఇంజినీర్‌ని తీసుకొచ్చి మొత్తం సర్వే చేపిచ్చేసి ఎక్కడ గోల్డ్ ఉంటుందని చెప్పేస్తే జస్ట్ అతను ఏదైతే తవ్వకం అక్కడి నుంచెళ్ళి ఒక 3 మీటర్ల లోతు చవ్వితే అక్కడ బంగారం వస్తదని చెప్పాండు ఆ మైనింగ్ ఇంజినీర్‌ది. ఈజీగా 3 మీటర్లు తీసి బంగారం తీసుకొని కోటీశ్వరులయిపోయారు. మీరు ఇదే విధంగా మీరు ఆహ్, ఫస్ట్ ఏదైతే ఉందో అది ఫాలో అప్ అంటే మన అప్‌లైన్, మన డౌన్‌లైన్ ఫాలో కాకుండా వాళ్ళు చెప్పింది వినకుండా, మనకిష్టం వచ్చినట్టు చేసుకుంటా పోవడం వల్ల మనం వేరే వాళ్ళకు దాన్ని అప్పజెప్పి ఎళ్ళిపోతున్నాం. మీరు బాగా ఆలోచించాలి. తర్వాత ఫాలో అప్ అనేది మీకు 24 కలిసి నిర్ణయం తీసుకోవడం కంపల్సరీ. డూప్లికేషన్ మీరు నేర్చుకున్న దాన్ని సూత్రాలు మీ టీమ్‌కి నేర్పించాలి. చాలామంది మీరు నేర్చుకుంటారు సూపర్. కానీ దాన్ని నేర్పించరు. తర్వాత మన అప్లయన్స్ ఉంటారు. మన అప్లయన్స్ ఫాలో కాము. ఈరోజు నేను బ్రాంజ్ ఉన్నాను. బ్రాంజ్ క్వాలిఫై కావట్లేదు. నేను కావట్లేదని ఒక 2, 3 నెలల తర్వాత నేనేం చేస్తాను, క్విట్ చేస్తాను. క్విట్ చేసి మన అప్లయన్ ఫోన్ ఎత్తాను. నాకు సైడ్ వాల్యూమ్ అయితలేదు. నేను నా కింద చాలామంది డైమండ్ ఉన్నారు. నా కింద వీళ్ళందరూ ఉన్నారు. కానీ నాకు సైడ్ వాల్యూమ్ అయితలేదు. నాకు సైడ్ వాల్యూమ్ అవుతలేదని నేను క్విట్ చేస్తాను. లేదా వేరే ఎళ్ళిపోతాను ఎక్స్‌వైజెడ్. కానీ మీరు ఫాలో చేయాల్సింది ఎవరిని? మీ అప్లయన్ దగ్గర కూర్చొని అంటే మీ అప్లయన్ అక్కడ వెస్టేజ్‌లో 10,00,000, 5,00,000, 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకునే అప్లయన్స్ అందరూ మన దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గర కూర్చొని ఎందుకు నాకు ఈ విధంగా జరుగుతుంది? నేను ఫస్ట్‌లో ఉన్నాను. ఏం తప్పిదాలు చేస్తున్నా అని కూర్చొని చెప్తే తను మన గురించెల్లి, మన తప్పిదాల గురించెల్లి చెప్తాడు. అప్పుడు వాటిని మనం సరిజేసుకొని గనుక ముందుకెళ్తే బంగారం అక్కడ మైనింగ్ ఇంజినీరింగ్ చెప్తే బంగారం ఎలా ఈజీగా వచ్చిందో మన అప్లైన్ సూత్రాలు పాటిస్తే మన డబ్బనేది ఆ విధంగా వస్తాయి. కానీ మనమేం చేస్తాం? అస్సలే అప్లైన్ ఫోన్ ఎత్తం, అప్లైన్‌తోని ఉండం, కరెక్ట్ ఫాలో అప్ చెయ్యం, కరెక్ట్ చెయ్యం, చెప్పింది ఇనం, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇవన్నీ చేసుకుంటూ లాస్ట్‌కు వన్ సింగిల్ టైమ్ మనం ఏం చెప్తామంటే వెస్టేజ్‌లో మనీ రాదు. వెస్టేజ్ కంపెనీ లేదు. నేను ఇక్కడ మీరు తయారు చేయడం వల్ల నెట్‌వర్క్ మీకు లీడర్‌లను తయారు చేయడమే నెట్‌వర్క్ ఒక సూపర్ సీక్రెట్. అలా చేయకుండా తప్పిదాలన్నీ చేసుకుంటా మనం వివిధ రకాలుగా గూడా మనం బ్లేమ్ చేయడానికి చూస్తా ఉంటాం. కానీ దయచేసి ఫాలో అప్, డూప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టికి ప్రతి ఒక్కటి ఏదైతే మనకు 7 స్టెప్స్ ఉన్నాయో, 7 మిస్టేక్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి దాన్ని నేర్చుకొని ముందుకు ఫాలో అవుతూ స్మార్ట్ యాటిట్యూడ్‌తోని ఇదంతా రాకుండా ఉండగలిగితే మాత్రమే మనం 100% మనం సక్సెస్‌ఫుల్‌గా ఉంటాం. అంతే తప్ప దీంట్లో ఏది తప్పిదం చేసినా, నువ్వు ఏది పాటించకున్నా గూడా 100% సిస్టమ్ నుంచెళ్ళి వైదొలగడం ఈజీ అవుతుంది. తర్వాత కంపల్సరీ